స్వాగతం. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ విద్యార్థుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర వహిస్తున్న భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 42వ జిల్లా మహాసభను నేడు నగరంలోని యూటీఎఫ్ హాల్లో ఘనంగా నిర్వహించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఉన్నత విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించడానికి ఎస్ఎఫ్ఐ చేస్తున్న పోరాటాలకు తాము మద్దతుగా నిలుస్తామని ఎమ్మెల్సీ తెలిపారు. కానీ నేను ఎవరికో ఇస్తాననేసి వ్యవహారం అంతా ఈ పద్ధతుల్లో ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పారు. ఈ రోజుకి దాని గురించి విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంటూరు విద్యార్థి అంటే రేపు ఆందోళన అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అదే ఈరోజు 6 నెలలు అవుతుంది. ఇండియా ఎస్ఎఫ్ఐ 42వ గుంటూరు జిల్లా మహాసభ ఈరోజు గుంటూరు నగరంలో జరుగుతుంది. 44 ఏళ్ల క్రితం ఎస్ఎఫ్ఐ స్థాపించబడి విద్యార్థి సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యారంగం ప్రైవేటీకరణ కాకూడదని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. వాటిని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలను పటిష్టపరచాలని, పేద విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చేసే ఉద్యమాలన్నింటికి కూడా మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఆ అంశాలని అవసరమైతే శాసన మండలిలో కూడా ప్రస్తావన చేస్తామని తెలియజేస్తాం. అరండలపేటలోని కాకాని పండరీకాక్షయ పార్కులో నేడు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ నాగవేణి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బత్తిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి మనిషి కనీస బాధ్యత అని అన్నారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. మనిషికి ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ ముందు రైలు పెడాలి. భావి తరాలకు ఆరోగ్య భారత్ను కానుకగా అందించేందుకు అవకాశం ఉంటుంది. మన పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటే విధంగా, ప్రతి ఇంట్లో ఒక మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకునే విధంగా మనమంతా ఆలోచనలో ఉండే విధంగా అవగాహన సదస్సులు విరివిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన స్వచ్ఛ గుంటూరు మరింత స్వచ్ఛందంగా నిరంతరం కొనసాగాలంటే కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికుల పనితీరు కూడా ఎంతో కీలకమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి పారిశుద్ధ్య పనిముట్లకు నిధులు కేటాయింపుతో పాటు వారి జీతభత్యాలు కూడా సక్రమంగా అందే విధంగా కార్పొరేషన్ ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్థానిక జిల్లా పరిషత్ హాలులో నేడు జిల్లాలోని ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించామని జెడ్పీ సీఈఓ సుబ్బారావు తెలిపారు. వచ్చే సంవత్సరానికి గాను బడ్జెట్ రూపొందించడానికి అన్ని మండలాలలో బడ్జెట్ ప్రపోజల్స్ తయారు చేసి వాటిని వచ్చే నెల 15వ తారీఖు లోపు అందజేయాలని అన్ని మండలాల ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. జిల్లాలోని 19 మండలాలలో మండల రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఈఓ తెలిపారు. సంబంధం లేదు మాత్రం మండల పరిషత్తులు వేరు, జిల్లా పరిషత్ వేరు కాన్సెప్టే తప్పు. జిల్లా సంబంధం ఇక్కడ మండల పరిషత్తులో పనిచేసినట్టు అందరూ సూపరింటెండెంట్లకి మీటింగ్ జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓలు కూడా పీడీ డోమా వారు ఈ ఎన్ఆర్జీఎస్ మీద ట్రైనింగ్ వర్క్షాప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో ప్రధానంగా మేము ఫోకస్ చేసినటువంటి అంశాలు ఏంటంటే ఈ బడ్జెట్ వచ్చే సంవత్సరానికి తయారు చేయాలి. కాబట్టి ఈ వచ్చే 15వ తేదీలో అన్ని మండలాలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రపోజల్స్ అన్నీ కూడా తయారు చేసుకుని ఆ బడ్జెట్ ప్రపోజల్స్ అన్నీ కూడా సంబంధిత మండల పరిషత్ ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ, అదేవిధంగా మిగతా మెంబర్లందరూ కూడా సభ్యులు ఆమోదంతో ఈ కార్యాలయానికి 15వ తేదీలోపు
ఆ ప్రపోజల్స్ అన్ని ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి జిల్లాకి 19 మండలాల్లో ముఖ్యంగా పూర్వం పాత సమితిలు కానివ్వండి, లేదా హెడ్ క్వార్టర్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, 19 చోట్ల మండల రిసోర్స్ సెంటర్స్ ఒక్కొక్క బిల్డింగ్ 10 లక్షల రూపాయలతో కట్టడానికి కొత్త వారు మనకు అనుమతి ఇచ్చి ఉన్నారు. దీనికి సంబంధించి ఈ నెల 2వ తేదీని 3 జిల్లాలకు సంబంధించి RGPSA అనే కార్యక్రమం మీద మనకి పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలకు సంబంధించి 2వ తేదీని ఇక్కడ రీజనల్ వర్క్షాప్ కూడా జరగబోతుంది. రీజనల్ వర్క్షాప్ కూడా మనకి పెట్టడం జరుగుతుంది. దేశంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బాత్రాస్ హోమియో క్లినిక్ నగరంలో ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మన దేశంలో సుమారు 165 శాఖలతో పాటుగా విదేశాలలో సైతం సేవలందిస్తూ హోమియో వైద్యంలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. చర్మ వ్యాధులు, సోరియాసిస్, థైరాయిడ్, డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఖచ్చితమైన వైద్యం లభిస్తుందని నగర ప్రజలు తమ సేవలు వినియోగించుకోవాలని వారు కోరారు. होमिओपॅथी क्लिनिक्सची जगातील सर्वात मोठी शृंखला आता आपल्या शहरामध्ये डॉक्टर बत्रास होमिओपॅथी. केस गळणे तसेच केसांचे विविध आजार, वात, पांढरे डाग, ॲलर्जी असे त्वचेचे अनेक आजार, स्त्रियांचे विकार, लहान मुलांच्या आजारांवर तज्ज्ञ डॉक्टरांच्या सल्ल्यानं खात्रीशीर उपचार, अद्ययावत तंत्रज्ञानानं सुसज्ज असणारी लेझर थेरपी, मिझोथेरपीची सेवा, उच्च दर्जाच्या होमिओपॅथी औषधांचं मार्गदर्शन देणाऱ्या 350हून अधिक अनुभवी आणि तज्ज्ञ डॉक्टरांची टीम. भारतासह लंडन, दुबई अशा 3 देशातील 150हून अधिक शाखांमध्ये कार्यरत जगातील सर्वात मोठं होमिओपॅथिक हेल्थ केअर. केसांसह त्वचेच्या विविध आजारांवरील संजीवनी डॉक्टर बत्रास होमिओपॅथी. कपाले हॉस्पिटल बिल्डिंग, शहाजी लॉ कॉलेज समोर, शाहूपुरी, कोल्हापूर. फोन 0231 252 2710. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజధాని కోసం భూసేకరణ జరిపే ప్రాంతాలలో రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేసేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రభుత్వ జింఖానా వైద్యశాలలో నూతన డయాలసిస్ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.